చక్కగా మరి ఇప్పటి వరకు బాగా ప్రదర్శించారు, ఇంకా బాగా ప్రదర్శించాలని కోరుకుంటూ మరి ఇటు పర్మిషన్స్ కానీ వీటన్నిటికి కూడా మరి అబ్బాయి నరసింహ కానీ మేము కానీ అందరూ తిరిగి ఇది చేసాము. అట్లాగే తమ్ముడు ఆనంద్ అక్కడి నుంచి పావుతూరు నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎంతో శ్రమకి ఓర్చి ఆ శైలిలో కూడా వచ్చి ఈ డ్రామా నేర్పారంటే వాడికి నేను ఎంతోగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ వచ్చినందుకు ఇది చేస్తూ మీకు ఎక్కువగా కాకుండా చిన్న మాటలతో సరిపెట్టేసి మళ్ళా ఎమ్మటే నాటకం ప్రారంభిస్తారు. అలాగే మనది కూడా ఒక సాంగ్ ఉంటుంది కదా, తప్పకుండా మీకోసం ఇది చేస్తాను. ఇప్పుడు మళ్ళా మన డైరెక్టర్ ఆనంద్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, బంధువులకు, మిత్రులకు, మా పెద్దకొండూరు గ్రామం ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏమనుకో మాకండి, ఈ డ్రామా అంతా కూడా 10 రోజులు రిహార్సల్ అయ్యేది. వాళ్ళు ఎలా చేసినా సరే, తప్పు చేసినా ఒప్పు చేసినా సరే మీ దగ్గర నుంచి ఎలా ఉంటుంది రెస్పాన్స్ ప్రతి ఒక్కటి నాకు తెలుసు. కాకపోతే కొంచెం సర్దుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా. అలాగే నా గ్రామంలో నా వాళ్ళకు నేర్పుకోవడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ డ్రామాకి కష్టపడి కొండూరు నరసింహ గారు, అలాగే వెంకటరావు తన్నయ్య, సిద్ధపల్లి రవి, కుక్కమళ్ళ ఆనంద్ బాబు, అలాగే కట్టిబాబు వినోద్, ఇంకా చాలామంది ఉన్నారు. మన పరిమేరి అన్నయ్య కానీ, భుజంగర్ అన్న కానీ ఇంకా చాలామంది ఉన్నారు. పేరు పేరుని చెప్పుకో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. ఇంకా నాటక సమాజం వాళ్ళు కొంచెం ఒక 2-3 రావాల్సిందిగా కోరుతున్నాం.